తక్కువ కాలంలో అధిక మాంసోత్పత్తినిచ్చే జాతిగా బ్రాయిలర్ కోళ్ల పెంపకం తెలుగు రాష్ట్రాల్లో దినదినాభివృద్ధి చెందుతోంది. వీటి పెంపక కాలం కేవలం 6 వారాలు. ఈ 6 వారాల సమయంలో ఒక్కో కోడి 3.5 కిలోల దానా తిని సుమారు 2 కిలోల బరువు పెరిగి మార్కెట్కు సిద్ధమవుతుంది. సంవత్సరానికి 6 నుంచి 7 బ్యాచ్లు పెంచే అవకాశం ఉండటంతో రైతులు ఈ పరిశ్రమ వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు పలు ప్రైవేట్ సంస్థలు ముందస్తు ఒప్పందాలు చేసుకుని రైతులను ప్రోత్సహిస్తున్నాయి కూడా. పెంపకంలో మెలకువలు పాటిస్తే నష్టభాయం తక్కువగా ఉండి రైతుకు పెంపకం లాభదాయకంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు వాటిని గమనించుకుంటూ సమయానుకూలంగా నీరు, దానాను అందిస్తూ బ్రాయిలర్ కోళ్ల పెంపకం కొత్తగా చేపట్టే రైతులకు సూచనలిస్తున్నారు విశాఖ జిల్లా పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ ప్రసాదరావు. మాంసం కొరకు పెంచే కోళ్ళని బ్రాయిలర్స్ అంటారు. ఈ బ్రాయిలర్ కోళ్ళను డీప్ లిటర్ పద్ధతిలో అంటే నేలపైన వరిపొట్టు వంటివి పరిచి వాటి మీద పెంచుతారు. ఈ బ్రాయిలర్ కోళ్ళలో జాతులు కానీ చూసినట్లయితే రాస్, వెంకాబ్, హబ్జిక్, లోమాన్, సన్బ్రో వంటి జాతులు పిల్లలు లభ్యమవుతున్నాయి. కొత్తగా ఒక బ్యాచ్ రావడానికి ముందు బ్యాచ్ తాలూకా లిటర్ అంతా కూడా తీసివేసి పూర్తిగా డిస్ఇన్ఫెక్ట్ చేసి 10 రోజులు షెడ్ ఖాళీ ఉంచిన తర్వాత ఈ కొత్త బ్యాచ్ని ప్రవేశపెట్టాలి. ఈ కోడి పిల్లల ఫారానికి వచ్చే ముందు అంటే 24 గంటల ముందే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ముఖ్యంగా బ్రూడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి 300 కోడి పిల్లలకు ఒక బ్రూడర్ని ఏర్పాటు చేసి మొదటి వారంలో 95 డిగ్రీల ఫారెన్హీట్ వేడి ఉండేలాగా చూడాలి. తర్వాత ప్రతి వారం 5 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రత తగ్గిస్తూ 80 నుంచి 75 డిగ్రీల ఫారెన్హీట్ వరకు తీసుకురావాలి. ఈ బ్రూడింగ్లో ప్రతి 100 కోడి పిల్లలకు 2 దానా తొట్లు, 2 నీటి తొట్లు సరిపోతాయి. కోడి పిల్లల వయస్సును బట్టి వాటికి యాంటీబయాటిక్ అదేవిధంగా మెడికేటెడ్ ద్రావణాలను కూడా తగిన మోతాదులో లెక్క కట్టి ఈ నీటి ద్వారా అందివలసిన ఆవశ్యకత ఉంటుంది. ఈ బ్రూడింగ్ ఏర్పాట్లో అతి ముఖ్యమైనది ఊక వేసిన తర్వాత మొదటి 2-3 రోజులు ఆ ఊక పైన న్యూస్ పేపర్లు పరిచి ఉంచితే మంచిది. ఎందుకంటే పిల్లలు డైరెక్ట్గా ఊక తిన్నట్లయితే చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఊక తినకుండా న్యూస్ పేపర్లు అనేవి పెట్టాల్సి ఉంటుంది. ఒక్కొక్క పిల్లకు కనీసం 0.5 అడుగుల స్థలము ఉండాలి. తర్వాత ఈ స్థలాన్ని పెంచుకుంటూ ఒక్కొక్క కోడికి 1 చదరపు అడుగు ఉండేలాగా షెడ్లో అవకాశం కల్పించాలి. ఈ కోళ్ళ సంఖ్య ఆధారంగా ఈ దానా తొట్లు అదేవిధంగా నీటి తొట్లు కూడా కోడి పిల్లలు పెరిగే కొద్దీ మార్చుకుంటూ రావాలి. అంటే ముందు చిన్న కోడి పిల్లల కోసం చిన్న నీటి తొట్లు, మేత తొట్లు అమరుస్తూ తర్వాత ఈ కోళ్ళు పెద్దవయ్యే కొద్దీ ఈ నీటి తొట్ల సంఖ్య అదేవిధంగా వీటి పరిమాణం కూడా అంటే సైజు కూడా పెంచుకుంటూ రావాల్సి ఉంటుంది. ఈ బ్రాయిలర్ కోళ్ళలో 2 రకాలు మాత్రమే టీకాలు వేస్తారు. మొదటిది ఈ మ్యారక్ డిసీజ్ రాకుండా మ్యారక్ డిసీజ్ వ్యాక్సిన్ని పుట్టినరోజే మెడపైన చర్మం కింద 0.2 ml చొప్పున టీకా ఇస్తారు. తర్వాత షెడ్లోకి వచ్చిన తర్వాత 5వ రోజు కొక్కెర వ్యాధి రాకుండా అంటే ర్యానికెట్ డిసీజ్ రాకుండా ఈ RDF1 టీకాని ముక్కులో 1 చుక్క, కంటిలో 1 చుక్క వేయాల్సి ఉంటుంది. తర్వాత గంబోరా ప్రబలిన ప్రాంతాల్లో గంబోరా వ్యాధి నిరోధానికి 12వ రోజు ఈ కొక్కెర తెగులు టీకా ఇచ్చినట్లుగానే ఈ టీకాను కూడా కంటిలో 1 చుక్క లేదా త్రాగునీటి ద్వారా కూడా ఈ గంబోరా టీకా ఇవ్వచ్చు. తర్వాత 18 నుంచి 20వ రోజు తిరిగి ఈ కొక్కెర వ్యాధి నిరోధక టీకా అంటే RDF1 టీకాని కంటిలో 1 చుక్క, ముక్కులో 1 చుక్క వేసి ఈ టీకాని ఇవ్వచ్చు. లేదా త్రాగునీటి ద్వారా కూడా ఈ టీకాలని బ్రాయిలర్ కోళ్ళకి అందించవచ్చు. కోళ్ళు 1:2 పరిమాణంలో అంటే 1 కేజీ దానా తింటే 2 లీటర్ల నీరు తాగుతాయి. కాబట్టి నీటి సదుపాయం కూడా చాలా వరకు ప్రతి నిమిషం అందుబాటులో ఉండేలాగా చూడాలి. ఈ బ్రాయిలర్ కోళ్ళకి ఇచ్చే దానా వాటి వయస్సు రీత్యా 3 రకాల దానాగా అందించాలి. ముందుగా ప్రీ స్టార్టర్ దానా. ఈ ప్రీ స్టార్టర్ దానా అనేది 10 నుంచి 12 రోజుల వయసు వరకు ఇవ్వాలి. ఇది ఒక్కొక్క కోడికి 400 నుంచి 500 గ్రాముల దానా అవసరం అవుతుంది. తర్వాత రెండవది స్టార్టర్ దానా. ఈ దానా ప్రీ స్టార్టర్ దానా వాడిన తర్వాత 13 రోజుల నుంచి 27 రోజుల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ దానా ఒక్కొక్క కోడికి 1.2 నుంచి 1.3 కిలోల దానా అవసరం అవుతుంది. ఈ బ్రాయిలర్ స్టార్టర్ దానాలో క్రూడ్ ప్రోటీన్ అనేది 23%, అదేవిధంగా
మెటబాలిక్ ఎనర్జీ లేదా శక్తి అనేది 2800 కిలో క్యాలరీలు ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత ఫినిషర్ దానా. ఈ దానా 28 రోజుల వయసు నుంచి మార్కెట్ వయసు వరకు అంటే 42 రోజుల వరకు ఈ దానా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ దానా ఒక్కొక్క కోడికి 1.6 నుంచి 1.8 కిలోలు అవసరం అవుతుంది. ఫినిషర్ దానాలో క్రూడ్ ప్రోటీన్ అనేది 20%, శక్తి విలువ లేదా మెటబాలిక్ ఎనర్జీ అనేది 2900 కిలో క్యాలరీస్ ఉండేలాగా చూడాల్సి ఉంటుంది. ఈ బ్రాయిలర్ కోళ్ళకు ఉపయోగించే దానాని సొంతంగా తయారు చేసుకోవాలనుకుంటే ఇందులో మొక్కజొన్న 35 భాగాలు, జొన్నలు లేదా సజ్జలు 20 భాగాలు, నూనె తీసిన వేరుశనగ పిండి లేదా కేకు 33 కేజీలు, చేప అంటే ఫిష్ మీలు 10 కేజీలు, డై కాల్షియం ఫాస్ఫేట్ 1 కేజీ, సున్నపురాయి లేదా గబ్బల పొడి 600 గ్రాములు, ఈ సూక్ష్మ లవణ మిశ్రమం అనేది 100 గ్రాములు. ఆయా ప్రాంతాల్లో చౌకగా దొరికిన ముడి సరుకుల్ని సేకరించుకొని ఈ సూచించిన పాలలో ప్రతి 100 కిలోల దానా తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న ప్రతి 100 కిలోల దానాలో విటమిన్ ఏ, B2, D3, K పౌడర్ని 10 గ్రాములు, విటమిన్ బి కాంప్లెక్స్ పౌడర్ని 10 గ్రాములు, విటమిన్ ఈ 2 గ్రాములు, కొలైన్ క్లోరైడ్ 100 గ్రాములు, కాక్సిడియోస్టాట్ మందు 50 గ్రాముల చొప్పున కలిపి తయారు చేసుకున్నట్లయితే ఈ దానాలో అన్ని రకాల పోషకాలు ఉండి వ్యాధులు రాకుండా కూడా నిరోధించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈ 3 రకాల దానాలని అవి పుట్టినరోజు నుంచి 42 రోజుల వరకు ఇవ్వాలి. ఒక్కొక్క కోడికి 3.2 నుంచి 3.4 కిలోల దానా అవసరం అవుతుంది. ఈ దానా అందించినట్లయితే 42 రోజుల్లో 2.1 నుంచి 2.2 కిలోల బరువు అనేది ఒక్కొక్క కోడి పెరుగుతుంది.